శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించాం. ఏదైనా ఒక రాశి వారికి ఆ పక్షంలో ఫలితాలు శుభంగా ఉండాలంటే రాశి యందు ఒక శుభగ్రహం ఉంటే మిగతా గ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలన్నీ కూడా జాతకుడికి పొందడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు మంచి గ్రహాలు ఇచ్చే శుభ ఫలితాలు కూడా జాతకుడు పొందలేకపోతూ ఉంటాడు. మరి అటువంటిప్పుడు మనం ఎలా చేయాలి? మరి ప్రస్తుతం కన్యా రాశి వారికి రాశి యందే కుజగ్రహ సంచారం జరుగుతుంది. అంటే కుజుడు కొన్ని రాశుల వారికి శుభుడుగాను మరికొన్ని రాశుల వారికి పాపిగాను ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి కుజుడు తృతీయ అష్టమాధిపతిగా పాపగ్రహం అవడం జరుగుతూ ఉంటుంది. రెండు కూడా ప్రమాదానికి సంకేతాన్ని ఇచ్చే స్థానాలే. 3వ స్థానం 8వ స్థానం సడన్గా జరిగే ప్రమాదాలకి కారణం అవుతూ జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల జాతకుడు ఈ రాబోయే రోజుల్లో చాలా అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే పూర్వకాలంలో ఈ యుద్ధాలు అవి జరుగుతుండే కాబట్టి డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనడం వల్ల గాయాలు తగలడం అది జరుగుతుండేవి. మరి ఇప్పుడు ఆ యుద్ధాలు అవి లేవు కాబట్టి మరి ఆ కుజుడు ఏదన్నా మీరు వాహనాలు వేగంగా నడుపుతున్నా ప్రమాదకర వృత్తిలో ఉన్నా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే దాన్ని ఏదో సర్జరీ లాంటిది ఏమైనా చేసుకోవాల్సి ఉంటే అది చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఒక విధంగా అయితే ఎవరైతే భూములతో స్థిరాస్తి వ్యవహారాలు చేస్తుంటారో మీడియేటర్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారో వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే భూములకు మాత్రం 100% కలిసి వస్తాయి. అంటే మీరు ఈ సమయంలో మీ యొక్క స్కిల్స్ ద్వారా ఎటువంటి స్థిరాస్తినైనా భూమినైనా అమ్మే ప్రయత్నం చేస్తారు. అలాగే మీడియేటర్గా ఉండి సెటిల్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి అంటే ఒక ధైర్యంగా దూకుడుగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మీరు లాభం పొందే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇది వరకు ఓకే. లాభస్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి ప్రధానంగా. రాష్ట్రాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు స్వయం కృషితో ఇతరుల సహకారం లేకుండా ధనాన్ని సాధిస్తారు. దశమాధిపతి రాశి యందు లాభస్థానంలో ఉన్నప్పుడు వృత్తిలో వ్యాపారం ద్వారా ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు లాభస్థానంలోకి వచ్చినప్పుడు 2 రకాల ఆదాయాలు ఇస్తూ ఉంటాడు. రెగ్యులర్గా వచ్చే ఆదాయంతో పాటు మరొక రకమైనటువంటి ఆదాయం కూడా మీకు కలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ రవి లాభస్థానంలో ఉన్నాడు. సాధారణంగా రవి 11వ స్థానంలో ఉంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ హరించివేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మిగతా గ్రహాలు కూడా జాతకుడికి అనుకూలంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే నవగ్రహాల్లో సూర్య భగవానుడు రాజుగ్రహం, రాజు లాంటి వాడు. అటువంటి రాజు 11వ స్థానంలో మనకి ఏదైనా ఒక సహకారాన్ని అందించే స్థానంలో రెడీగా ఉండడం జరుగుతుంది. అంటే అక్కడ ఒక ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమంత్రి లాంటి వాడు అక్కడ ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఏ ఆర్డర్ ఇస్తారో అన్నదానికి సిద్ధంగా అన్ని గ్రహాలు కూడా సిద్ధంగా ఉంటాయి. 11లో ఉన్నటువంటి రవి ఈ జాతకుడికి ఈ ఫలితం ఇవ్వండి అంటే కంపల్సరీగా ఆ గ్రహం ఆ ఫలితం ఇవ్వాల్సిందే. అందుకని ఇప్పుడు ఈ నెల ఇంచుమించుగా మీకు 15వ తారీఖు వరకు రవి 11వ స్థానంలో ఉండడం వల్ల 100% మీకు మీరు చేసే ప్రయత్నానికి అంటే ఉద్యోగ ప్రయత్నం అయినా పర్లేదు, వ్యక్తిగత అభివృద్ధికైనా పర్లేదు, కంపల్సరీగా మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వ సహకారం 100% లభిస్తుంది. ప్రభుత్వ రుణం కూడా లభించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బుధుడు రాష్ట్రాధిపతిగా బుధుడు ఈ ఆగస్టు 11వ తారీఖు వరకు వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే దశమాధిపతిగా వక్రగమనం పొందడం, రాష్ట్రాధిపతిగా వక్రగమనం పొందడం వల్ల గతంలో మీరు చేసిన ఏ ప్రయత్నమైనా అది ఉద్యోగ ప్రయత్నమైనా వ్యక్తిగత ప్రయత్నమైనా వివాహ ప్రయత్నమైనా ఆగిపోయి ఉంటే తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. సో ఏదైనా కన్యా రాశి వారికి బుధుడు రాశి చక్రంలో గోచారంలో ఎప్పుడు వక్రించినా వీరు చాలా బిజీగా ఉంటారు. వీళ్ళకి అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది. 2 రకాలుగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు సప్తమంలో ఉన్నటువంటి శని వక్రించి 6వ స్థాన ఫలితాలు ఇవ్వడం, 6లో రాహు ఉండడం వల్ల ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి 100% ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా
ఆల్రెడీ వృత్తిలో ఉన్న వాళ్ళకి వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏది ఏమైనా కన్యా రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా బ్రహ్మాండంగా ఉంది. ధన భాగ్యాధిపతి దశమస్థాన స్థితి వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జాతకరీత్యా శుభంగా ఉన్నా నష్టంగా ఉన్నా కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరీగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వలన ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ దేవుణ్ణి కానీ భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్నిళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధమైన సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరీగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.